ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి ఏంటి ఎందుకు అని ఏమాత్రం ప్రశ్నించకుండా చూడగానే ఈ గోమాతను తాకు బిడ్డ. ఇక నీ జీవితంలో ఏం రాయబడి ఉందో ఇప్పుడే ఇది విని తెలుసుకోమ్మా. నీ జీవితం ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ గోమాతను తాకాల్సింది. తాకి వెంటనే నీ బాబా ఏం చెప్తున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో జాగ్రత్తగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి, ఎలాంటి వార్తను అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. చూడు బిడ్డ, ఈరోజు నేను నీకైనా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చాను. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ బాబా నీకు ఏం చెబుతున్నారో అన్నీ అర్థమవుతాయి. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను రోజు ఏదో ఒకటి చెబుతూ ఉంటాను, ఏదో ఒక సందేశాన్ని తీసుకొస్తూ ఉంటాను. అలానే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని, ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళని దండించైనా సరే మంచి మార్గంలో నేను ఖచ్చితంగా నిలబెడతాను. అది నా బాధ్యత. అందుకే ఈరోజు నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చాను బిడ్డ. ఏంటి ఎందుకు అని ఏమాత్రం అడగకుండా వెంటనే ఈ గోమాతను తాకి నీ బాబా నీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో జాగ్రత్తగా విను. ఇక నీ భవిష్యత్తులో ఏం రాయబడి ఉంది, నీ జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా స్వయంగా నీ తండ్రి మాటల్లోనే తెలుసుకుంటావు కదా. చూడమ్మా, గోమాతలో సకల కోట్ల దేవతలు ఉంటారు అని నీకు తెలిసిన విషయమే కదా. కాబట్టి అలాంటి గోమాతను, ఎంతో పవిత్రమైన ఈ గోమాతను తాకావు నువ్వు. ఇక నీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉండబోతుందమ్మా. నీ జీవితం ఇక ఎటు వెళ్ళిపోతుందో తెలియక అయోమయ స్థితిలో నువ్వు ఉన్నావు కదా. ఎవరైనా సరే నన్ను ఆదుకుంటారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. అలా ఎప్పుడూ కూడా ఆశగా ఉండకు తల్లి. ఎందుకంటే నీ ఆశలపై నీళ్లు పోసేవాళ్లే ఉంటారు, కానీ సాయం చేసేవాళ్ళు ఉండరు. అందుకే నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే నీకు సాయం చేస్తాను. నీ బాధ నుంచి తొలగించడానికే నీకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి. ఇది నువ్వు జాగ్రత్తగా చివరి వరకు కాస్త మనసు పెట్టి వింటే చాలు, అన్నీ అర్థమవుతాయి. ఇకపై నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి. ఇక ఎందుకు ఆలస్యం చెప్పు. దిగులుగా అస్సలు కూర్చుని భయపడిపోకు. ఇతరులు నీపై చేసే కుళ్ళు కుతంత్రాల వలన నీ ఎదుగుదలను ఆపాలి అని చెప్పి విపరీతంగా ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టారు కొందరు. అందుకే నువ్వు కాస్త జాగ్రత్త అనేది వహించాలి బిడ్డ. ఎవరు నీపై పన్నాగాలు పన్నుతున్నారో, ఎవరు నీతో మంచిగా ఉంటున్నారో అన్నది కాస్త నువ్వు తెలుసుకోవాలి. లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా. అలా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏమాత్రం కూడా నీకు ప్రశాంతత అనేది ఉండదు బిడ్డ. ఏది ఏమైనా సరే కాస్త నువ్వు ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎవరో అంటున్న విషయాలన్నిటినీ కూడా అనవసరంగా నీ మనసులో పెట్టుకొని వాటినే నువ్వు ఆలోచిస్తూ ఎందుకు నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు చెప్పు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు ఇప్పుడు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావు కదా. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే అది అస్సలు చేయలేకపోతున్నావు కదా. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావు కదా. ఎక్కువ ఆలోచనలతోనే నీ సమయాన్ని మొత్తం ఈ మధ్యకాలంలో గడిపేశావు. చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా అలానే గడిచిపోయింది కదా. అలా ఎప్పుడూ కూడా దిగులుగా కూర్చోవద్దమ్మా. వెనకంజు ఎప్పుడు వేయకు. కొత్త సంవత్సరంలో నువ్వు కొత్తగా జీవించాలి. నీ ఆలోచనలని మార్చుకోవాలి, నీ ప్రవర్తనని మార్చుకోవాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని జాగ్రత్త పడాలి తల్లి.
అలానే నువ్వు చేసే పనులపై కాస్త నువ్వు ధ్యాస పెట్టావంటే అవి ఖచ్చితంగా జరిగిపోతాయి. చేసే పనిలో ఎందులో అయినా సరే కష్టం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. అలా అని కష్టంగా ఉంది అని వదిలేస్తానంటే లక్ష్యాన్ని ఎలా చేరుకుంటావు? విజయం ఎలా సాధిస్తావు చెప్పు? కష్టపడు బిడ్డ, దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను నీకు అందిస్తాను. ఇప్పుడు నువ్వు కష్టపడి ఎంతో శ్రమిస్తున్నావు, కానీ కొంతమంది నిన్ను దెబ్బతీయడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు, గోతులు తవ్వుతున్నారు. వారు నీపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ప్రేమతోనే చెబుతున్నామని చెప్పి నిన్ను నమ్మిస్తూ ఉన్నారు, నమ్మించి మోసం చేస్తున్నారు. అందుకే నువ్వు వాళ్ళ మాటలు నమ్మేస్తున్నావు, మోసపోతున్నావు. అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను. ఆ మాటల్ని కాస్త పెడచెవిన పెట్టు. నీకైన జాగ్రత్తలు నువ్వు ఖచ్చితంగా తీసుకునే తీరాలి తల్లి. అలానే నీ ప్రతి కదలికని కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావన్నది వాళ్ళు అనుక్షణం గుంట నక్కలా కాచుకుని నిన్ను చూస్తూనే ఉన్నారమ్మా. అందుకే నీ రహస్యాలను ఎప్పుడు ఎవ్వరికీ కూడా తెలియపరచుకు. నీ ప్రణాళికలు కూడా ఎవ్వరికీ చెప్పకు. అలానే మార్చుకోకు. కష్టపడి నీ పని నువ్వు చేసుకో, విజయం ఖచ్చితంగా వస్తుంది. బిడ్డా, నీలో ఉన్న చిన్న లోపం ఏంటో తెలుసా? అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు. కాస్త నవ్వుతూ పలకరిస్తే చాలు, బా వీళ్ళు చాలా మంచివాళ్ళు, నా కోసంగానే పుట్టినట్లున్నారు, నా కోసమే వచ్చినట్లు ఉన్నారు అని నమ్మేస్తావు. అందరినీ కూడా చాలా సులువుగా నమ్మేసి మోసపోతావు. ఎవరైతే నీపై ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారో వారు నిజంగా నిన్ను మభ్యపెట్టడానికే అని నువ్వు ఆలోచించాలి తల్లి. అసలు వాళ్ళ గురించి ఏంటో నువ్వు నిజ నిజాలు తెలుసుకోవాల్సింది. నేను ఎందుకు ఇంతలా నీకు రోజు నొక్కి మరీ చెబుతున్నానో తెలుసా? నా బిడ్డలు ఎవ్వరూ కూడా ఒకరి చేతిలో మోసపోవడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకే అజాగ్రత్తగా అస్సలు ఉండదు తల్లి, జాగ్రత్త. ఎవరైనా సరే ఆపద వస్తే అంతా కూడా నేను చూసుకుంటాననే కదా అనుకుంటారు. ఎదుటి వారి మాటలను విని నీ భవిష్యత్తును నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ముఖ్యంగా ఈ నెలలోనే ఎన్నోసార్లు మోసపోయావు. ఎంతోమంది మాటలు విని నీ లక్ష్యాన్ని కూడా ఆపేసుకున్నావు. ఎందుకు తల్లి? నీకంటూ సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు ఇలా ఎన్నో ఉన్నాయి కదా. మరి ఎందుకు నువ్వు ఇతరుల మాటలు పట్టించుకుంటున్నావు చెప్పు? నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలనేదే నీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఎదుటివారు ఏది చెప్తే అదే కరెక్టు, ఆ దారిలోనే నేను వెళ్తాను అంటే ఖచ్చితంగా నువ్వు మోసపోతావని తెలుసుకో అమ్మా. ఎందుకంటే కొందరు వ్యక్తులు నువ్వు ఎదుగుతుంటే చూడలేక కుళ్ళు కుతంత్రాలతో నిన్ను పూర్తిగా కింద పడేయడానికి ఎన్నో అడ్డంకుల్ని నీకు తెస్తూ ఉంటారు. అందుకే జాగ్రత్త. నీ శ్రమ ఏమాత్రం కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడకుండా పోతుంది. కొంతమంది మాత్రం నువ్వు చేసే పనులను వాళ్ళు చేసినట్లుగా ఉపయోగించుకొని మొత్తం విజయాన్ని వాళ్లే లాగేసుకుంటారు. నీకు ఏమాత్రం కూడా ఆవగింజంత కూడా నీకు ఏదీ ఇవ్వరు, ఏదీ దక్కనివ్వరు. అలాంటి సమాజంలోనే ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కదా. నీ ఓర్పుకు అలానే నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. అందుకే కదా నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను చెప్పు. ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ గోమాతను తాకావు కదా, ఇక నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది తల్లి. నా ఆశీర్వాదంతో పాటు 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కూడా నీకు కలగబోతుంది బిడ్డ. అవునమ్మా, ఇవి ఒట్టి మాటలు కాదు. ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో నన్నే పూజిస్తూ నన్నే ధ్యానిస్తూ ప్రతి క్షణం సాయి సాయి అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉన్నావు కదా. అందుకోసంగానే నీకు ఈ చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాను. ఈ వరాన్ని కూడా అందుకే తీసుకువచ్చానమ్మా. ఇక రానున్న రోజుల్లో మంచి మంచి శుభవార్తలు, నువ్వు కోరుకున్న వార్తలన్నీ కూడా నీకు దక్కబోతున్నాయి తల్లి. ఇవి రోజూ చెప్పే సతాయించే మాటలు కాదమ్మా, సత్యవాక్కులు ఇవి నువ్వు జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు అందరితో కాస్త జాగ్రత్తగా ఉంటూ నీ కష్టంపై నువ్వు నిలబడి, నీ కష్టంపై నువ్వు ఆధారపడి, నీ కష్టంపై నువ్వు నీ కుటుంబం బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని
ఏదో ఒకరోజు నేను నీకు అందించే తీరుతాను. ఇందులో ఎలాంటి మార్పులు ఏవీ ఉండవు. అన్నీ కూడా అక్షరం పొల్లు పోకుండా నేను చెప్పినట్లుగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు మాయ ఏదీ కూడా ఉండదమ్మా. నీ బాబా చెప్పేది నీకోసమే తల్లి, భయపడకు. అలానే నీకు వీలైనప్పుడల్లా నా దగ్గరికి వస్తూ ఉండమ్మా. అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది. నా నామాన్ని జపిస్తూ ఉండు, నీకు హాయిగా ఉంటుంది. నీకు వీలైనంత వరకు నా దర్శనానికి రా తల్లి. నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అనేది కూడా నీకు తప్పకుండా కలుగుతుంది. ఒక మంచి ఆలోచనలను, ప్రశాంతకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా. కష్టమో నష్టమో ఏదైనా సరే అన్నిటినీ పక్కన పెట్టి నీ లక్ష్యం వైపు ముందుకు వెళ్ళిపో. కష్టాన్ని నష్టాన్ని తలుచుకుంటూ వెనకడుగు వేయకు బిడ్డ. కష్టం అనుకుంటే అది కష్టంగా ఉంటుంది, బాధ్యత అనుకుంటే దాన్ని నువ్వు ప్రేమగా చేయగలవు. కాబట్టి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని మర్చిపోవద్దు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నీ అడుగడుగునా నీకు నేను దారి చూపుతూనే ఉంటాను. చూడమ్మా, ఇతరుల మాటలు విని నువ్వు ఎన్నోసార్లు నన్ను నిందించావు కూడా. అయినా సరేలే, నేను పట్టించుకోను. నువ్వు నాపై ఉన్న ఎన్నో రోజులు నాపై నమ్మకంతో ఉన్నావు. అవి నేను ఎలా వదులుకుంటాను చెప్పు? ఇప్పుడు నువ్వు నన్ను నిందించడానికి కూడా కారణం నీ తప్పు కాదులే. నీ కోరికలు తీర్చడం కాస్త ఆలస్యమైంది. నీ కష్టకాలం ఇంకాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకే కదా ఎంతలా ఉన్నా. అందుకే కదా ఈ సందేశాన్ని తెచ్చాను. ఇకపై నీ రోజులు మారబోతున్నాయి. నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉండబోతుంది బిడ్డ. నువ్వు ఏదైతే జీవితం కావాలి అనుకుంటున్నావో అది నీకు దక్కబోతుందమ్మా. ఇతరులు నిన్ను ఎన్నో మాటలతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా. నువ్వు చేసేవన్నీ కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా. అయినా సరే వెనకడుగు వేయకు. నీ సాయి లీలలు ఏంటో, చమత్కారాలు ఏంటో ఇవన్నీ కూడా వాళ్లకు తెలిసేలా చేస్తాను. చూడమ్మా, నేను చేసే పనులన్నీ కూడా నీకు అస్సలు అర్థం కావు, కంటికి కనిపించవు కూడా. కానీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు అన్నీ అర్థమవుతాయి, కనబడతాయి కూడా. అర్థమవుతుందా? నేను ఏం చేసినా సరే నీకోసమే కదా బిడ్డ. మరి ఎందుకు దిగులు చెప్పు? నువ్వు ఎప్పుడూ కూడా హాయిగా సంతోషంగా ఉండమ్మా. ఏ కష్టాన్ని, సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వీకరించడం అలవాటు చేసుకో. అలానే నీలో ఉన్న అతి మంచితనాన్ని కాస్త తగ్గించుకో బిడ్డ, చాలు. అన్నీ కూడా మారుతాయి. ఇక నీకు అందరి ఆశీర్వాదంతో చాలా సంతోషంగా ఉండబోతున్నావమ్మా. ఎవరి చేతిలో కూడా నీకు పతనం అనేది అస్సలు రాదు తల్లి. నేను రకరకాల రూపాలను దాల్చి నీ దగ్గరకు వస్తూనే ఉంటాను. చెడు మార్గాలకు, చెడు స్నేహాలకు నువ్వు ఎక్కువ ఆకర్షితమయ్యావంటే నువ్వు ఇంకా బాధపడాల్సి వస్తుంది. నువ్వే ఆలోచించు. కాబట్టి మనసు పెట్టి అసలు నీ బాబా ఎందుకు ఈ సందేశాన్ని పంపారో, అసలు ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి, ఎందుకు ఇంతలా పదే పదే చెబుతున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించు చాలు. నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాకుండా ఏముందిలేని తీసి పారేశావు అంటే నేను కూడా ఏమీ చేయలేను బిడ్డ. కాబట్టి మనస్ఫూర్తిగా నీ బాబా ఏం చెప్తున్నారు అన్నది కాస్త ఆలోచించు. అన్నీ అర్థమవుతాయమ్మా. నా బిడ్డ ఎప్పుడూ కూడా అందరికన్నా ఎత్తులో ఉండాలి, అందరూ మెచ్చుకునేలా ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే నీ ప్రవర్తన అందరికీ కూడా కాస్త వింతగా, అసహ్యంగా అనిపించినా సరే నువ్వు మాత్రం నీ లక్ష్యాన్ని మానుకోవద్దు. నీ లక్ష్యం వైపే వెళ్ళు. విజయం వచ్చాక ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, ఎవరైతే నిన్ను చులకన చేసి చూశారో వాళ్లే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. అవును బిడ్డ, ఇక ఆ రోజు ఎక్కువ దూరంలో లేదమ్మా. అది నీ భవిష్యత్తులో నేను రాసి పెట్టేశాను. ఇక అందులో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి మాయా మర్మం ఏమీ లేదు తల్లి. అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి. ఇక నువ్వు ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పినట్లు ముందుకు వెళ్ళు చాలు. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మి ఈ గోమాతను తాకావు కదా. ఇక అతి త్వరలోనే నీ జీవితంలో ఒక మంచి సంతోషం రాబోతుంది. అలానే బిడ్డ, గురువారం రోజున నా ఆలయానికి వచ్చి నా ఆలయంలో ఉన్న గోమాతకు నీకు చేతనైనంత బెల్లం కానీ, అరటి పండ్లు కానీ ఏదైనా సరే దానికి సమర్పించమ్మా. ఇక నీ జీవితంలో
రానున్న కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అలానే కొత్త సంవత్సరంలో కొత్త జీవితం అనేది నువ్వు జీవించబోతున్నావు. నమ్మి ఈ ఒక్క పని చేయి తల్లి. ఇది కూడా నా కోసం కాదులే, నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండడానికి చేస్తావు కదా. ఇక ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు. అన్నీ మారుతాయి. నేను చూసుకుంటాను కదా. హాయిగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.